Okay, put the computer. Okay, you put it on. Fine. డిస్ప్లే కరెక్ట్ అవుతున్నాయా? దానికి అడ్డం కూర్చోవద్దని చూడండి. మీడియా మిత్రులకి అది కనపడదు కదా. ఇక్కడ కూడా నువ్వు కావాలంటే కొద్ది ముందు షిఫ్ట్ చేసి డిస్ప్లే అవుతుందా లేదా చూసి అడ్డం లేకుండా. ఒక 5 నిమిషాలు శ్రీనివాస్ సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత let the slide be on. After that we'll start with all the slides. Okay. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, distinguished cabinet colleagues, media friends, అందరికీ నమస్కారం. Today is a very, very important subject in the history of Telangana. Oka irrigation project which was being described as a lifeline of Telangana had collapsed after drawing huge resources from the Telangana treasury. మనందరినీ మార్టిగేజ్ చేసి 84,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి హై ఇంట్రెస్ట్ లో టెన్యూర్ ఆఫ్ బడ్జెట్ బోరింగ్స్ తీసుకొచ్చి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. ది ఒరిజినల్ ప్రాజెక్ట్ వాస్ కన్సీవ్డ్ అట్ తుమ్మడిహట్టి టు బి కంప్లీటెడ్ అట్ 38,000 crores for 16.5 lakh acres. You will see during the presentation, for reasons that are not logical or rational, the project was shifted from Tummadiyatti to Medigadda. The project cost, which probably is unique in modern India, independent India, a project costing 38,000 crores was started construction with 11,000 crores. That's about 32% of the project cost was spent by the time TRS came to power and Shri K. Chandrasekhar Rao became the chief minister. After spending 32% of the cost of spending 11,000 crores, an illogical, irrational decision was taken to abandon this project and shift it to a new location. Now at the new location, the whole state and 4 crore Telangana public were mortgaged to non-banking financial institutions. Power Finance Corporation and REC are NBFCs, where the cost of loan and the tenure of loan is more disadvantageous to a borrower. ఆ రెండు కూడా ఏనాడు కూడా ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఈ భారతదేశంలో ఎవరికి లోన్ ఇవ్వలేదు. మరి అది త్రూ సమ్ మ్యానిపులేషన్ దే వర్ కన్విన్స్డ్ టు గివ్ లోన్స్, అండ్ దట్ ప్రెషియస్ మనీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ was spent on Kaleshwaram project. The Kaleshwaram project was designed by them, was constructed by them, inaugurated by them, and then the Kaleshwaram project collapsed. మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో, మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఎన్నికల్లో మా హామీ మేరకు మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన తర్వాత ఆ బ్యారేజ్ మీద పోయి పర్సనల్ కూడా చూడడం జరిగింది. ఆ రోజు మేము మాట ఇచ్చాం, మేము అధికారంలోకి రాబోతున్నాం, తప్పనిసరిగా ఈ కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజు సంబంధిత అంశాలపై సమగ్ర న్యాయ విచారణ చేయిస్తామని. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అవర్ ఎలక్షన్ అష్యూరెన్స్, మేము అధికారంలో వచ్చిన 2-3 నెలలకి జస్టిస్ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్, వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అండ్ జడ్జెస్ ఆఫ్ ఇండియా, వారి ఆధ్వర్యంలో ఒక
1-man జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. జస్టిస్ పిసి ఘోష్ గురించి నీకు ఒక 10 సెకండ్ 20 సెకండ్స్లో చెప్తాను. వారు కల్కటా హైకోర్టులో జడ్జిగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చీఫ్ జస్టిస్గా ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు, భారతదేశానికే మొదటి లోక్పాల్. మరి ఇక్కడికి చేరే ముందు వారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్గా ఉన్నారు, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీకి మెంబర్గా ఉన్నారు. అటువంటి ప్రముఖ మరి జ్యూరిస్ట్ జడ్జిని ఈ కాళేశ్వరంలో ఈ మేడిగడ్డ అండ్ రిలేటెడ్ బ్యారేజెస్ కి వారిని జ్యుడిషియల్ కమిషన్ గా వేసి మేము ఆ విషయాన్నంతా లోతుగా పరిశీలించి దానికి ఎటువంటి రాజకీయ అంశాలు మరి జోడించకుండా పూర్తిగా ఒక జ్యుడిషియల్ పాయింట్ ఆఫ్ వ్యూగా మరి వారి అభిప్రాయం తెలియజేయమని చెప్పడం జరిగింది. మరి వారు 31 జూలైకి ఒక 660 పేజీల రిపోర్టు తెలంగాణలో ఇరిగేషన్ శాఖకు ఇవ్వడం జరిగింది. మేము ముఖ్యమంత్రి గారికి ఆ 665 పేజీల రిపోర్టు చీఫ్ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది. వారు 3 అధికారులతో కమిటీ వేశారు, ఇరిగేషన్ సెక్రటరీ, జిఏడి సెక్రటరీ, లా సెక్రటరీ. ఈ 660 పేజీల రిపోర్టు దాన్ని సమ్మరైజ్ చేసి షార్ట్ గా 20-25 పేజెస్ గా మరి నోట్ తయారు చేసి అది ఈరోజు క్యాబినెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. మరి క్యాబినెట్ నోట్ లో ఉన్న ముఖ్య అంశాలు, అదేవిధంగా ఈ యొక్క జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ లో ఉన్న ముఖ్య అంశాలని మరి మీడియా మిత్రులు మీకు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేసుకున్నాం. ఓకే, స్టార్ట్. ఇది స్టార్ట్ చేయండి. ఓకే, నా మీరు కొద్దిగా వెనక్కిపోతే ఇది మేడిగడ్డ డిజాస్టర్ క్రొనాలజీ ఒకసారి ఆలోచన చేస్తే 2016లో మేడిగడ్డ బ్యారేజ్ కి మరి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. 2019లో ఇనాగ్రేషన్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్, 2023 21 అక్టోబర్ 2023 మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. అప్పుడు మేము అధికారంలో లేము. ఆనాడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన రోజు ఆనాడి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వారే ఇరిగేషన్ మంత్రి, వారే చీఫ్ మినిస్టర్. మరి 25 అక్టోబర్ వారి అధికారంలో ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం తెలంగాణ ఇరిగేషన్ శాఖతో సహా పోయి అక్కడ పరిశీలన చేసి 1 నవంబర్కి వాళ్ళు ఎందుకు ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ లో ఈ యొక్క బ్లాక్ 7 కుంగిపోయిందో చెప్పడం జరిగింది. చాలా స్పష్టంగా ఆ రోజు ఇచ్చిన నివేదిక, ఇది టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఇచ్చిన నివేదిక. ఆ తర్వాత మరి మా ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటరిం నివేదిక, మరి ఈ మధ్యకాలం ఒక 2-3 మాసాల క్రితం ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అదే విషయం పేర్కొన్నది. ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ప్లానింగ్, డిజైన్, కన్స్ట్రక్షన్, O&M లో లోపాలున్నాయి అని. అది 1 నవంబర్కి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెస్ కమ్యూనికేటెడ్ ద రీజన్స్ ఫర్ ద సింకింగ్ ఆఫ్ ద పైర్స్ ఆఫ్ మేడిగడ్డ బ్యారేజ్. నేను మళ్ళీ చెప్తున్నా, ఫర్ ది నేషనల్ మీడియా ఐ వాంట్ టు highlight to you that this barrages were planned, designed, constructed and maintained and collapsed during Mr. KCR was the Chief Minister. The National Dam Safety Authority came for inspection and gave an adverse report against the construction and against the government during TRS government. We were yet to go for elections. ఆ తర్వాత 30th నవంబర్ నాడు తెలంగాణలో శాసనసభ పోలింగ్ అయింది. 3 డిసెంబర్కి కౌంటింగ్ అయింది. మరి మేము గెలిచాము.
7 డిసెంబర్ 2023కి మా ప్రభుత్వం ఏర్పడ్డది. మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మేము ఇచ్చిన హామీ మేరకు ఒకటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సాంకేతిక కారణాలు ఏంటిది ఈ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అఫీషియల్ గా కమ్యూనికేట్ చేశాం. ఆ తర్వాత వాళ్ళు హైదరాబాద్ రావడం, ఎన్నో మార్లు ఆ బ్యారేజ్ తిరగడం, మేము వాళ్ళతోని అన్ని విధాలుగా టెక్నికల్ గా కూడా వీఆర్ ఇంటరాక్టెడ్ అండ్ గేవ్ వాట్ ఆర్ ఇన్పుట్స్ రిక్వైర్డ్. అదే విధంగా మరి ఎన్డిఎస్ఏ హ్యాస్ పుట్ probably the most highly qualified technical experts committee to go into this barrage collapse. We believe that the best brains in the country, the most experienced people in dams and barrages, in soils, in gates, in all these technologies were a part of the expert committee of NDSA which went into the Medigadda barrage collapse. The committee has worked for over a year very diligently. This committee is a Government of India body. This National Dam Safety Authority is set up by a statutory act of Parliament. They are part and parcel of Government of India. The NDSA put probably the most highly qualified, the best technical experts, and they have examined and come up very, very clearly saying that there has been a serious lacuna, fault in planning and design and construction in maintenance of Medigadda barrage. That's why it collapsed. Similar problem exists in the foundation technology, in the secant pile technology of all three barrages, Medigadda, Annaram, Sundila barrage, మూడిట్లో ఇదే ఫౌండేషన్ ప్రాబ్లం ఉందని చెప్పి చాలా స్పష్టంగా ఎన్డిఎస్ఏ ఎక్స్పర్ట్ టీం తెలియజేసి ఈ 3 బ్యారేజెస్ లో నీటిని నిలపడానికి అవకాశం లేదు, కూలిపోయే అవకాశం ఉందని చెప్పి స్పష్టంగా లిఖితపూర్వకంగా మా అభిప్రాయం ఇచ్చారు. అదేవిధంగా ఇన్ మార్చ్ 2024 our government has appointed Justice Shri Pinaki Chandra Ghosh, former Judge of Supreme Court of India, to conduct judicial inquiry on certain allegations of irregularities and embezzlement of public funds. On 31st July, Justice Ghosh has submitted his report in a sealed cover to the Irrigation Secretary. We have submitted to the Chief Minister. A 3-member IAS officers committee has been appointed who have summarized the 660-page report, and today the same has been submitted to the cabinet. మరి ఈరోజు ఆ యొక్క సుదీర్ఘమైన ఘోష్ కమిటీ సారాంశం క్యాబినెట్ కి ప్రస్తావించడం జరిగింది. కొన్ని ముఖ్య అంశాలు మీకు తెలియజేస్తాను. నెక్స్ట్, ఈరోజు మన ప్రెజెంటేషన్ లో విల్ క్విక్లీ రన్ త్రూ ఇట్. కమిషన్ అపాయింట్మెంట్, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అండ్ స్కోప్, ప్రాజెక్ట్ ప్లానింగ్, డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఇష్యూస్, కాంట్రాక్ట్ అవార్డ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఇష్యూస్, operation and maintenance deficiencies, quality control and monitoring issues, responsibility and lapses identify, key findings and conclusions. ఈ కంటెంట్స్ కింద ఈరోజు నేను క్యాబినెట్ లో ఏ ప్రెజెంటేషన్ చేశామో ఎగ్జాక్ట్ గా సేమ్ గా మీ అందరి ముందుకి మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేసుకున్నాం. నెక్స్ట్, తెలంగాణ ప్రభుత్వం 14 మార్చ్ 2024న జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ గారిని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద ఈ యొక్క మేడిగడ్డ కొలాప్స్ పై, ఆ బ్యారేజీలపై కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేసింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ అలిగేషన్స్, ఇర్రెగ్యులారిటీస్ మీద, ఎంబెజిల్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ అండ్ కరప్ట్ ప్రాక్టీసెస్, ఈ మూడింటి చేయాలని చెప్పింది. అదేవిధంగా మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీల మీద మరి మీ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వని చెప్పి అడగడం జరిగింది. నెక్స్ట్, వీళ్ళ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ దయచేసి ఒక విషయం మీరు గమనించాలి. టు ఎంక్వైర్ ఇంటూ ద నెగ్లిజెన్స్, ఇర్రెగ్యులారిటీస్ అండ్ లకూనా ఇన్ ప్లానింగ్, డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మేడిగడ్డ, అన్నారం అండ్ సుందిల్ల బ్యారేజెస్, టు ఎంక్వైర్ ఇంటూ ద మేనర్ ఆఫ్ అవార్డ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కాంట్రాక్ట్ including but not limited to deviations in the contract and following the strict financial discipline
in the execution of such contract. To inquire into the negligence and lacunae in operation and maintenance of 3 barrages, thereby leading to major damage to the structure. To inquire into quality control and monitoring aspects. To inquire, identify and fix up responsibility for any authority or official who extended undue favor to the contractors in terms of allowing extension of time, wrong completion of certificate, premature release of bank guarantee, and such other matter. The committee shall fix responsibilities for lapses identified during the inquiry and on to the above matters and financial implication on the lapses identified. Next. Commission of Inquiry వాళ్ళు ఏప్రిల్ 2024లో 13వ తారీఖున దే టుక్ చార్జ్. జాతీయ స్థాయిలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఎవరెవరు వాళ్ళకి ఎవిడెన్స్ ఇవ్వదలుచుకున్నా, వాళ్ళకి డిపోజ్ చేయదలుచుకున్నా, వాళ్ళకి అఫిడవిట్ ఇవ్వదలుచుకున్నా, మరి దే వెల్కమ్ ఎవ్రీ సచ్ పర్సన్. Pursuant to such public notice, affidavits have been filed by hundreds of people, including officials and general public. Total witness examined is 119, including the then Chief Minister K. Chandrasekhar Rao, the then Irrigation Minister Shri T. Harish Rao, and then Finance Minister Shri Itala Rajender. This, I want the media to kindly understand that everybody in the government was given a fair hearing. Their version, both in writing and orally, their version was taken. Whatever papers they have submitted have been taken on record in the commission report. Next. Investigation process. In the investigation process, the commission has taken into account the NDSA report, CAG report, Vigilance and Enforcement Department, INCAD expert committee reports, cabinet resolutions of the entire period. Kaleshwaram project మొదలుపెట్టినప్పటి నుండి కూలిపోయే వరకు అన్ని cabinet resolutions copies ఇవ్వడం జరిగింది. All other documents related to the construction of Kaleshwaram project were given to the Justice P.C. Ghosh Commission. అదేవిధంగా ఘోష్ కమిషన్ వారు మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం సుందిల బ్యారేజ్ కూడా విజిట్ చేశారు. వీళ్ళ చర్చలు, వీళ్ళ మీటింగ్స్, డిస్కషన్స్ ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్స్తో అయినాయి, ఇంజనీర్స్తో అయినాయి, నిర్మాణం చేసిన ఆఫ్కాన్స్, నవయుగ, ఎల్ఎన్టీ సంస్థలతో అయినాయి, మాజీ ముఖ్యమంత్రి గారితో, మాజీ ఇరిగేషన్ మంత్రి, మాజీ ఆర్థిక మంత్రితో, భారత ప్రభుత్వం యొక్క మరి మాజీ సలహాదారులు శ్రీ వెజల శ్రీరామ్తోని, అదేవిధంగా తెలంగాణ సిడిఓ, ఈఆర్ఎల్ ఇంజనీరింగ్ ల్యాబొరేటరీస్ వాళ్ళు, క్వాలిటీ కంట్రోల్, ఆల్ రిలేటెడ్ ఇంజనీర్స్ తో కూడా మీటింగు, చర్చలు, ఇంటరాక్షన్స్ ఆల్మోస్ట్ 14 months జరిగిన విషయం కూడా మనం చేస్తున్నాం. నెక్స్ట్, నేను ముందు చెప్పినట్టుగా ఇది కవర్ చేశాం. 31st జూలైకి కమిషన్ హస్ గివెన్ ఎంక్వైరీ రిపోర్ట్. మరి తెలంగాణ ప్రభుత్వం 3 సభ్య ఆఫీసర్స్ కమిటీ వేశారు. ఇరిగేషన్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లా డిపార్ట్మెంట్ అధికారులతో వారి యొక్క నివేదిక మేరకు మరి యుఎస్ క్యాబినెట్ కి మేము ప్రెజెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్, మరి ఇది దయచేసి మీరు చాలా జాగ్రత్తగా వినాలని చెప్పి మీడియా మిత్రులకు మనం చేస్తున్నాను. మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి మేము మనం చేస్తున్నాం. Critical findings of the commission in the report of political executive with respect to the responsibilities for the lapses. మీడియా మిత్రులకు విషయం నేను ముందు చెప్తాను. ఇందులో ఒక్క పదం కూడా మేము పెట్టింది కానీ తీసేసింది కాదు. ఇది మా అభిప్రాయం కూడా కాదు. ఇది మా అభిప్రాయం కాదో మేము వేరే విషయం మాట్లాడతాం. ఇది డైరెక్ట్ గా జస్టిస్ పిసి ఘోష్ యొక్క కమిటీ రిపోర్ట్ లో యథాతథంగా we have taken excerpts and quoted from the Justice P.C. Ghosh report on the Kaleshwaram project collapse. Among the political leaders then, the then Chief Minister Shri K. Chandrasekhar Rao garu, as per the Justice P.C. Ghosh Commission, held directly
and also vicariously accountable for the irregularities and the illegalities in planning, construction, completion, operation and maintenance of the 3 barrages. His involvement and directions minutely is the cause and result of irregularities and the cause of distress to these 3 barrages. Especially English media, I want you to know, these are words that we have just picked the exact sentences out of the Justice P.C. Ghosh Commission report. The second, para B, it can be categorically held that there is rank irregularity from the stage of conceptualization of Kaleshwaram project till the issuance of administrative approvals on 1st March 2016 for construction of 3 barrages. This is not the decision of the government, but individuals. The subpara C, the exact words are, I'm again and again saying from Justice P.C. Ghosh Commission report. The then Chief Minister is predetermined and bent upon to construct the barrage at Medigadda at his free choice, and the authorities associated with the decision making facilitated them. Next. This also works? Okay. The reason that there is not availability of water at Tummadihatti, the construction of barrage is shifted from Tummadihatti to Medigadda does not appear to be sincere and honest. మరి తెలుగు మీడియాకి మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది జస్టిస్ ఘోష్ గారి అభిప్రాయం. తుమ్మడిహట్టి దగ్గర నీళ్లు లేవు, అందుకోసమే మేము మేడిగడ్డకు షిఫ్ట్ చేస్తాం అన్న గత ప్రభుత్వంలో అభిప్రాయం, అది నిజాయితీతో ఉన్న అభిప్రాయం కాదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. For the English media, I won't tell you, the reason quoted by the earlier government for shifting from Tummadihatti to Medigadda on the supposed lack of water does not appear to be sincere and honest, is opinion of Justice Ghosh. Then, letter from Mrs. Uma Bharati, the then Minister of Water Resources, dated 13 March 2015, has stated that hydrology of the Pranahita Chevalla project was cleared on 24th October 2014. However, project authorities, via their letter dated 24 November 2014, have submitted for modified hydrological series for approval. Then Minister for Irrigation made an endorsement on the said letter on 20th March 2015. Now, including the next paragraph, నేను ఇది తెలుగులో మీకు ఏమన్నా చేస్తుంటే, ఆనాటి కేంద్ర మంత్రి వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ శ్రీమతి ఉమాభారతి ఏమని రాసిందంటే, ఆనాటి తెలంగాణ ప్రభుత్వానికి మీ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్కి మేము హైడ్రాలజీ అప్రూవ్ చేస్తున్నాము, 75% డిపెండబిలిటీ మీద అక్కడ 205 టీఎంసీలు ఉన్నాయి అని స్పష్టంగా చెప్తే, ఏ రాజకీయ దురుద్దేశం ఉందో మరి ఏముందో కానీ, లేదు అక్కడ నీళ్ళు ఉన్నాయో లేదో మరోసారి చెక్ చేయండి అని రాసిన వీళ్ళు. ఫర్ ఇంగ్లీష్ మీడియా, ఐ వాంట్ టు సే దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. In 2015, then Minister for Water Resources Srimati Uma Bharati wrote to the government of Telangana that we are giving hydrology clearance for Pranahita Chevalla project, that there is at 75% dependability, there is 205 TMC available at Tummadihatti. Very strangely, then the government wrote back saying that the central government is saying there is enough water for you to build the project. Continue with the project. They are saying, no, you please re-examine the issue. That is what this then Chief Minister and then Irrigation Minister, then government wrote back to the Government of India. Next. So, Mari, alleged non-availability of water at Tummadihatti is not the correct and genuine reason. These are words from Justice Ghosh Commission report. అంటే తుమ్మడి దగ్గర నీళ్ళు లేవు అని మేము మేడిగడ్డ దగ్గర షిఫ్ట్ చేసినాం అనే కారణం ఇది అబద్ధము అని జస్టిస్ ఘోష్ కమిషన్ స్పష్టంగా తెలియజేస్తుంది. ది డెసిషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ అట్ మేడిగడ్డ అండ్ ఆల్సో అట్ అన్నారం అండ్ సుందిల్లా is solely of the then Chief Minister.
దయచేసి మీరు గమనించాలి. చాలా స్పష్టంగా గోస్ కమిషన్ రిపోర్ట్ లో తుమ్మడి అట్టి దగ్గర నీటి లభ్యత లేదు కాబట్టే మేము మేడిగడ్డకి షిఫ్ట్ చేస్తూ అనే సాకు ఇదో కారణం ఎక్స్క్యూజ్ చూపెట్టారో ఇది సరి అయింది కాదు, ఇది అబద్ధం అని చెప్పి గోస్ కమిషన్ రిపోర్టు ఆధారాలతో ఆ రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. ఈ విషయం అందరూ గమనించాలి. అదేవిధంగా మేడిగడ్డలో కానీ అన్నారం సుందిలలో బ్యారేజీల నిర్మాణం యొక్క నిర్ణయం మరి ఆనాటి ముఖ్యమంత్రి అని చెప్పి కూడా స్పష్టంగా జస్టిస్ గోస్ కమిషన్ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఆ ప్రభుత్వమే ఒక రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ వేసింది. అంటే మరి అప్పుడు తుమ్మడి దగ్గర ఆల్రెడీ నిర్మాణం ప్రాజెక్ట్ నడుస్తుంది, మరి మేడి దగ్గర కట్టాలా వద్దా అనే విధంగా 5 రిటైర్డ్ ఇంజనీర్స్, చీఫ్ ఇంజనీర్స్, ఎక్స్పర్ట్స్ ఇన్ ఇరిగేషన్ వాళ్ళ గురించి కూడా స్వయాన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శాసనసభలో అన్నాడు. ఆయన నేను 5 ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ వేసిన మరి ఈ మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ కట్టాలన్నా వద్దా అని వారేసిన కమిటీయే మరి మళ్ళీ ఇది ఘోష్ కమిషన్ రిపోర్ట్. Expert committee had extensively studied the merits and demerits of the barrage being constructed at Tumbadiyetti and at Medigadda and concluded that the construction of barrage at Medigadda is not advisable and also not economical. On the other hand, the expert committee recommended to construct barrage at Vemanapalli on Pranati River, which is quite close to Tumbadiyetti. So the expert committee appointed by the KCR government, వాళ్ళే మేడిగడ్డ దగ్గర కట్టొద్దు, ఇక్కడ పైసలు వృధా అవుతాయి, ఇది నాట్ ఎకనామికల్, నాట్ వయబుల్ అని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. నెక్స్ట్, it is abundantly clear that the government has not considered the report of the expert committee. Then the omission is to consider the report of the expert committee cannot be inadvertent also or accidental. ఎందుకంటే అప్పుడు ఆ ముఖ్యమంత్రి అప్పుడు శాసనసభలో 31st March 2016 నాడు he stated that the government has engaged the services of retired chief engineers who retired experts in irrigation. ఆ ముఖ్యమంత్రి శాసనసభలో నేను 5 రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ ని, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ని ఈ తుమ్మడియట్టి నుంచి మేడిగడ్డ షిఫ్టింగ్ విషయంలో నేను అపాయింట్ చేసినానని స్పష్టంగా చెప్పిండు. అదేవిధంగా హరీష్ రావు గారు ఈ కమిషన్ కి ఇచ్చిన ఎవిడెన్స్ లో కూడా ఇది ఈ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు తనకు రిపోర్టు ఇవ్వలేదు అని చెప్పలేదు. Therefore, the government and Shri K. Chandrasekhar Rao, then CM, and Shri T. Harish Rao, the then Minister of Irrigation, intentionally have not considered the report of the expert committee. శాసన సభలో వారు కేసీఆర్ గారు మాట్లాడిన విషయం, there is no pranahita, there is no chevella. I am making this clear. We should see the availability of water. I have clearly projected that there is availability of water at Medigadda. There is 500 TMC of water more compared to Tumbadiyetti. ఇది పచ్చి అబద్ధము. CWC has nowhere said this. CWC has said తుమ్మడియట్టి దగ్గర వాటర్ ఉంది, మేడిగడ్డ దగ్గర వాటర్ ఉంది, కానీ షిఫ్ట్ చేసే నిర్ణయం మొత్తం ఈ కొలాప్స్ కి కారణం ఆ కారణం చూపెట్టి షిఫ్ట్ చేసింది. తుమ్మడియట్టి దగ్గర కూడా నీళ్లు ఉన్నాయని చెప్పి CWC స్పష్టంగా తెలియజేసింది. It should be held that Shri S.K. Joshi, Shri C. Muralidhar and Shri B. Hariram suppressed the report of the expert committee with malicious intention to enable the then Minister for Irrigation and then the Chief Minister to go ahead with their intention to construct barrage at Medigadda. Thus, by suppressing this report, they facilitated to construct barrage at Medigadda. They indulge in this malicious act at the cost of huge public money and putting the economy of the state at stake. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శాశ్వతంగా ప్రమాదంలో పెట్టే విధంగా మేడిగడ్డలో నిర్మాణం చేశారు అని
జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో ఉన్న మాటలు. నెక్స్ట్, the commission has noted in the suppression of the report of the expert committee that the action to be taken shall be severe for the reason that had this report not been suppressed, construction of barrage at Medigadda could not have been taken up. అదేవిధంగా 2023లో కూడా డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ సిడబ్ల్యూసి 24 మార్చిన రాసిన లేఖ ఏంటంటే, the best site for locating a diversion structure is in a straight reach of the river, wherein the velocity of the flow should be fairly uniform and the sectional area of the river fairly constant. However, in case of Medigadda barrage, the following views are offered. The width of the river contracts suddenly just downstream of Medigadda barrage, which may cause heading up of water downstream of barrage and subsequent failure. Ante experts, all experts in the country have said Medigadda barrage is not the right location to build a barrage. Then administrative sanction for the 3 barrages. The obvious conclusion from the above facts is that the DPR submitted by the WAPCOs has not been considered and appreciated before awarding of works. It is noticed during the construction that the difference between the length of the barrage and the width of the river and a new block in between block 1 and 2 has to be planned. ఇంతకంటే సాంకేతికంగా మరొక తప్పు ఉండొచ్చు అని అంటున్నా. అంటే లెంత్ ఆఫ్ ద బ్యారేజ్ కి విడ్త్ ఆఫ్ ద రివర్ కి తేడా ఉంటే బ్లాక్ 1 and 2 మధ్యలో ఇంకొక బ్లాక్ యాడ్ చేయాల్సి వచ్చింది. అది వాళ్ళ పనితీరు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. దెన్ చాలా స్పష్టంగా చెప్తున్నారు, it can conclusively be held that the issuance of GO 231, 232 and 233 dated 1/3/2016 according administrative approval of rupees 2,591 crores for construction of Medigadda project is not placed before the cabinet and is issued pursuant to the orders of the Minister of Irrigation and the Chief Minister. మరి క్యాబినెట్ ముందుకు తీసుకుపోకుండా ఇరిగేషన్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి 2,591 కోట్లతో మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆమోదం ఇచ్చారు. ఇది ఇల్లీగల్, ఇది అగేన్స్ట్ బిజినెస్ రూల్, ఇది చట్ట వ్యతిరేకమని జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పేర్కొంది. The commission does not see any compelling urgency in taking such decision by the irrigation minister and the chief minister alone. And this irregularity is more so in the light of the fact that the cabinet has not ratified the same. Then decisions that unduly favored agencies leading to financial loss. Agencies and contractors. In the review meeting dated 9 December 2017, the chief minister directed to ensure the additional work not covered in the scope of agreements to existing contractors. Additional works అప్పుడున్న కాంట్రాక్టర్స్ కి నామినేషన్ బేసిస్ మీద జరిగింది. అది ముఖ్యమంత్రికి అధికారం లేదు, అది క్యాబినెట్ కి రావాల్సిందే. దిస్ యాజ్ పర్ బిజినెస్ రూల్స్. మెయిన్ కాంపోనెంట్స్ లైక్ గైడ్ బండ్స్ అండ్ ఫ్లడ్ బ్యాంక్స్ ట్రీటెడ్ as additional works and given on nomination basis. The government agreed to execute coffer dam and guide bunds which were in the contractor's scope of work, citing verbal instructions from Chief Minister. Citing verbal instructions from Chief Minister, this resulted in huge additional burden on the exchequer. Works worth 369 crore rupees were added in RE1 without basis in DPR, which the commission termed, ఈ సెంటెన్స్ మీరు జాగ్రత్తగా వినాలి, అబ్జర్వ్ చేయాలి. కమిషన్ టర్మ్ దిస్ as clinching evidence of an intent to siphon public funds to unduly favor agency. అంటే ప్రజా డబ్బుని మరి కాంట్రాక్టర్స్ కి ఫేవర్ గా చేయడానికి ఇదొక మరి ఈ రివైజ్ ఎస్టిమేట్స్ ద్వారా చేసిన విషయం జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో పేర్కొంది. ఫెయిలియర్ ఇన్ O&M ఇన్ ద రోల్ ఆఫ్ దెన్ సీఎం. దయచేసి మీరు అందరూ గమనించాలి,
ప్రపంచవ్యాప్తంగా బ్యారేజీలకి డ్యామ్లకి తేడా ఏంటంటే బ్యారేజెస్ ఆర్ ఓన్లీ మెంట్ టు రెగ్యులేట్ వాటర్. Barrages are not meant to store water world over, and normally barrages storage is never kept more than 2-3 TMC in Telangana, in Andhra, all over India, all over the world. In the case of these barrages, because of being publicity hungry, these 3 barrages were kept full to the brim. After inauguration, not permitting maintenance, not permitting repairs, and Justice Ghosh Commission has pointed out that keeping the barrages full for a long period of time is one of the causes for the collapse of the barrage. బ్యారేజ్లలో ఎక్కువ నీళ్లు స్టోరేజ్ చేయడానికి అవకాశం ఉండదు. అది ఓన్లీ రెగ్యులేషన్ ఆఫ్ వాటర్, డైవర్షన్ ఆఫ్ వాటర్. మరి స్వయాన ముఖ్యమంత్రి గారి ఆనాటి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆ బ్యారేజీలు నింపి ఆ ఫోటోలు తీసుకొని గోదావరి జలకళ అని పబ్లిసిటీ చేసుకొని మరి అది కూడా ఈ బ్యారేజీలు కొలాప్స్కి ఒక కారణమని జస్టిస్ ఘోష్ కమిషన్ పేర్కొన్నది. One of the factors of failure of proper operation and maintenance and consequential failure of barrage on account of impounding of water, it has categorically been observed and held that the then Chief Minister has directed the authorities to store in the water in the barrages to the full capacity for the purpose of lifting of water through pump houses. Therefore, this is the words of the Justice Ghosh Commission. The then Chief Minister acted against the interests of the state and have no sincere, honest and conscientious mind to protect and safeguard the 3 barrages constructed at huge cost of thousands of crores of public money. The Chief Minister acted not as the head of the government but as the administrative executive himself. The commission further held involvement and directions of the then Chief Minister minutely towards planning, construction and planning of these 3 barrages is a cause and result of irregularities and distress to these 3 barrages. ఆనాటి ముఖ్యమంత్రి ప్రతి చిన్న విషయంలో రాజకీయ జోక్యం చేసుకోవడం వల్లనే ఆ 3 బ్యారేజెస్ కూలిపోయినాయి అనే విషయం ఈ కమిషన్ రిపోర్ట్లు చాలా స్పష్టంగా తెలియజేశారు. From the formation of the state of Telangana on 2nd